హాయ్ అండి. ప్రేమ కథ 8వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక కిందకి దిగి వస్తున్న సహనకేసి అలా రెప్పవేయకుండా చూస్తుంటాడు ధ్రువ్. ధ్రువ్ తనని చూస్తుండడం గమనించిన సహన ధ్రువ్ని ఓరకంట చూస్తూ చిత్ర దగ్గరికి వెళ్ళి, చిత్ర, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో చెప్పు అని అంది. ఆ పాటికే కళ్ళు పెద్దవి చేసుకుని సహనని అబ్బురంగా చూస్తున్న చిత్ర చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అంటూ సహన మొహంపై చేతులు తిప్పి మెటికలు విరిచింది. అటుపక్క ధ్రువ్తో ఫోన్లో మాట్లాడుతున్న సదరు వ్యక్తి ఆపకుండా హలో హలో అంటుండడంతో ఈ లోకంలోకి వచ్చిన ధ్రువ్ మళ్ళీ మాట్లాడతా అని కాల్ కట్ చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సహన కూడా వచ్చి ధ్రువ్ ఎదురుగా కూర్చుంది. సహన మీద నుంచి అతి కష్టం మీద చూపులు తిప్పిన ధ్రువ్ సతీష్తో, నువ్వు కూడా రా, టిఫిన్ చేద్దువు అన్నాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న సతీష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ అక్కడే నిల్చున్నాడు. ధ్రువ్ పిలుపుతో తలగొక్కుంటూ వచ్చి కూర్చున్నాడు సతీష్. సహన ఎదురుగా కూర్చుని మామూలుగా ఉండడం తన వల్ల కాదు అని గ్రహించిన ధ్రువ్, ఇక్కడే ఎక్కువసేపు ఉంటే అనవసరంగా అందరికీ దొరికిపోతాను. అసలే సతీష్ గాడు అప్పటి నుంచి పోలీస్ డాగ్ లాగా షార్ప్గా చూస్తున్నాడు నాకేసి. సో మనం తొందరగా ఇక్కడి నుంచి జాగా ఖాళీ చేసి వెళ్ళడం బెస్ట్ అనుకుని తల వంచుకుని గబగబా తినడం స్టార్ట్ చేశాడు ధ్రువ్. సహన మాత్రం తింటూ ధ్రువ్ కేసి చూస్తూ ఉంది. నన్ను ఈ డ్రెస్లో చూసి కూడా ఏమీ మాట్లాడేది లేదేంటి అని అనుకుంటూ త్వరగా తినడం ముగించిన ధ్రువ్ తల ఎత్తాయి చూడకుండానే తన గదికి వెళ్ళిపోయాడు. దాంతో ఒళ్ళు మండిన సహనకి ఇంత కష్టపడి రెడీ అయి వస్తే కనీసం బాగుందని కూడా అనలేదు. తాను కొనిచ్చిన డ్రెస్సే కదా, ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే తన సొమ్మేం పోతుంది అని మనసులోనే చిటపటలాడుతుంది. పాపం ధ్రువ్ పరిస్థితి తెలియకుండా ఏదో తిన్నాననిపించి ఆత్రం తట్టుకోలేక చిత్ర దగ్గరికి పరిగెడతాడు సతీష్. కిచెన్లో ఏదో పని చేసుకుంటున్న చిత్ర సతీష్ను చూసి, ఏమైంది, ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగింది. నీకు సహనా డ్రెస్ చూస్తే ఏమీ గుర్తుకు రావట్లేదా అని అడిగాడు సతీష్. ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి, ఏముంది గుర్తుకు రావడానికి, అలాంటి డ్రెస్ నేను ఇంతకుముందు ఎప్పుడు ఎవరి దగ్గర చూడలేదు అని అంటుంది చిత్ర. అందుకే నీకు బుర్ర తక్కువ అనేది, ఎవరి దగ్గర చూసావని కాదే, అసలు ఆ డ్రెస్ సహన దగ్గరికి ఎలా వచ్చిందని. ఇప్పుడు పాయింట్, ఆ రోజు మనం తీసుకొచ్చిన బట్టల్లో ఈ డ్రెస్ లేదు. సహన ఈ ఇంటికి వచ్చినప్పుడు తనతో ఏమీ తీసుకురాలేదు. మరి మనము తీసుకురాకుండా తను తెచ్చుకోకుండా ఇప్పుడు సడన్గా ఎలా వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను అంతే అని అన్నాడు ఊగిపోతూ. అవును కదా, ఎక్కడి నుంచి వచ్చింది అంది చిత్ర బుగ్గ మీద వేలు పెట్టుకుని. నేను చెప్పే వరకు ఏది అర్థం కాదు నీకు అని విసుక్కున్నాడు సతీష్. తన గదిలోకి వెళ్ళిన ధ్రువ్ అలాగే వెల్లికిలా పడుకున్నాడు బెడ్కి అడ్డంగా. తనకి చాలా ఆనందంగా ఉంది సహన తానిచ్చిన డ్రెస్ని అంత త్వరగా వేసుకోవడం. డ్రెస్ని కాక తనని యాక్సెప్ట్ చేసినట్టు అనిపించింది తనకి. తింటున్న సహనకి మాత్రం బాగా కోపం వచ్చేసింది. ఇతనేంటి ఒక్కోసారి చాలా కేరింగ్గా ఉంటాడు, ఒక్కోసారి ఇలా ఏమీ పట్టనట్టు ప్రవర్తిస్తాడు, ఇతనికి స్క్రూ ఏమైనా లూజా అని అనుకుంటుంది. అసలు ఎలా ఊరుకుంటాడు నాతో మాట్లాడకుండా, ఇప్పుడే వెళ్ళి తేల్చేస్తా అంటూ విసవిసా నడుస్తుంది ధ్రువ్ గదికి. డోర్ కొట్టిన శబ్దం విన్న ధ్రువ్ కమిన్ అని అంటాడు అలాగే పడుకొని. విసుగ్గా డోర్ తీసి వేగంగా లోపలికి వచ్చిన సహన అక్కడ ఉన్న డోర్ మేట్ తగులుకొని ఫోర్స్గా వచ్చి ధ్రువ్ మీద పడబోతుంది. అసలే తిక్కగా ఉన్న ధ్రువ్ మైండ్ ఈ సంఘటనతో కంట్రోల్ చేసుకోవడం ఇంకా కష్టమవుతుంది. తన మీద పడిన సహన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని తన కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ ఉంటాడు ధ్రువ్. ఆ కళ్ళల్లో కోపం, బిడియం, భయం, నిస్సహాయత, చిరునవ్వు లాంటి రకరకాల భావాలు కనిపిస్తున్నాయి ధ్రువ్కి. ఇంకా గట్టిగా చేతులు బిగించి, ఏంటిలా వచ్చావు అని అంటాడు నవ్వుతూ. ఆ మాటలతో స్పృహలోకి వచ్చి వేగంగా పైకి లేయిపోయి ధ్రువ్ చేతులు అడ్డం రావడంతో మళ్ళీ మీద పడిపోతుంది. నవ్వుతూ చేతులు తీసేస్తాడు ధ్రువ్. వెంటనే లేచి దూరంగా జరుగుతుంది సహన. అంతసేపు ఏదో కోపంలో తేల్చేస్తా పొడి చేస్తాననుకుంటూ వచ్చిన సహనకి ఇప్పుడు మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు. ఓణి తీసి చేతుల పట్టుకుని తిప్పుతూ నిల్చుంటుంది. బెడ్ మీద నుంచి లేచి కూర్చున్న ధ్రువ్ సహన ఇప్పుడు తన గదికి ఎందుకు వచ్చిందో ఈజీగానే అర్థమవుతుంది. కానీ ఏమీ తెలియనట్లు సహనని చూసి అడుగుతుంటే చెప్పవేమీ అని అంటాడు. దాంతో సహన, మరీ అదే మా ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తున్నావు అని అడగడానికి వచ్చాను అని అంటుంది. అలాగా అని అనుకుని, ఓ, నీకు మీ ఇల్లు బాగానే గుర్తుకొచ్చిందేమో. నిజం చెప్పాలంటే నాకు కొంచెం పని ఉంది ఇవాళ, కానీ నువ్వెంత బాధపడుతున్నావు కదా, ఇప్పుడే వదిలిపెట్టేసి వస్తా నిన్ను మీ ఇంట్లో, వెళ్ళి నీ బట్టలు సర్దుకోని అంటాడు ధ్రువ్. అది విన్న సహన వెంటనే, ఏంటి ఈరోజే వెళ్ళిపోవాలా, అప్పుడేనా అని అంటుంది అప్రయత్నంగా. సహన అన్నది విన్న ధ్రువ్ చాలా సంభ్రమాశ్చర్యాలతో సహననే చూస్తూ ఉంటాడు. తనేమన్నదో అర్థమైన సహన అబ్బచ్చా అని అనుకుని, అదే
నీకు ఈరోజే ఏదో పనుందన్నావుగా, మళ్ళీ నా కోసం పోస్ట్ పోన్ చేసుకోవడం ఎందుకని, నీకు ఇబ్బందని అంటుంది. సహనా కవరింగ్ని చూస్తూ వస్తున్న నవ్వుని పంటి కింద బిగును ఆపుకుని, పర్లేదులే, నేను నిన్ను వదిలిపెట్టి వచ్చాక చేసుకుంటాలే నా పని, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు. ఆ మాటతో సహనకి చాలా రోషం వచ్చేస్తుంది. ఛీ, నాకసలు సిగ్గే లేదు. తను అంత బాగా చెప్తూ ఉంటే వెళ్ళిపోమ్మని నేనింకా ఏప్రాసి ముఖం వేసుకుని అడుక్కుంటున్నాను. ఇక నేనెందుకు ఉండాలి ఇక్కడ, వెళ్తాలి అని అనుకుని గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. విసురుగా వెళ్తున్న సహనని చూసి నవ్వుకుంటూ, నేను నిన్ను ఇప్పుడే మీ ఇంట్లో వదిలిపెడతానంటే నీకెందుకు కోపం వస్తుందో నాకు బాగా అర్థమవుతుంది. నీకే అర్థం కావడం లేదు అని అనుకుంటాడు మనసులో. తర్వాత మొబైల్ తీసుకుంటాడు సహనా నాన్నగారితో మాట్లాడడానికి. సహనా వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి సహనా వాళ్ళ నాన్నగారితో ఏదో కొద్దిసేపు మాట్లాడి పెట్టేస్తాడు ధ్రువ్. తర్వాత నేరుగా సహనా గదికి వెళ్ళి డోర్ కొడతాడు. కోపంగా వచ్చి డోర్ తీసిన సహనా ధ్రువుని చూడగానే మొహం ఇంకొంచెం చిరాగ్గా పెట్టుకుంటుంది. డోర్ తీసేసి వెళ్ళి ఫోర్స్గా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. తన కోపం చూసి నవ్వుకుంటూ, సర్దుకోవడం అయిపోయిందా అని అడుగుతాడు ధ్రువ్. నాకేముంది ఇక్కడ సర్దుకోవడానికి, నేనేమైనా 7 వారాల నగలు పట్టుకొచ్చానా ఏంటి ఇక్కడికి వచ్చేటప్పుడు, ఇప్పుడు సర్దుకుంటూ కూర్చోవడానికి అని అంటుంది ఉక్రోషాన్నంతా మొహంలోని చూపించేస్తూ. నేను నగలు నాణ్యాల గురించి చెప్పలేదు, నీ బట్టలున్నాయిగా అవి సర్దుకోమన్నా అని అంటాడు ధ్రువ్. అవన్నీ నువ్వు కొనిచ్చినటివే కాబట్టి అవి నావి కావు, నేను తీసుకెళ్లడానికి అని అంటుంది సహనా. అయితే ఇప్పుడు నువ్వు నీ బట్టలన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్తే వాటిని మరి నేను వేసుకోవాలా అని అడుగుతాడు ధ్రువ్. నువ్వైనా వేసుకో, ఇంకేమైనా చేసుకో, నాకెందుకు అని అంటుంది సహనా దుమ్ముదుమ్మలాడుతూ. నేను వేసుకోనులే కానీ ఇంకేమైనా చేసుకుంటానులే అని అంటాడు నవ్వుతూ. మూతి తిప్పుకొని అటు తిరిగి కూర్చుంటుంది సహనా. ధ్రువ్ కూడా వెళ్ళి సహనా ఎదురుగా కూర్చుని, ఇప్పుడు ఎందుకంత కోపం అని అంటాడు. నా కోపంతో నీకేంటి సంబంధం, అసలే నీకు చాలా పని ఉంది కదా, వచ్చావంటే నన్ను మా ఇంట్లో దిగబెట్టేసి వచ్చి పని చూసుకొని అంటుంది సహనా. ధ్రువ్కి సహనా అలా తనపై కోపం చూపిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. తనకి కొంచెం కోపం తెప్పించి తను ఉడుక్కుంటూ ఉంటే చూడాలనిపించింది ధ్రువ్కి. నేను అదే అనుకున్నాను, అందుకే మీ ఇంటికి ఫోన్ చేశాను నిన్ను తీసుకొస్తున్నానని చెప్పడానికి. ఇంట్లో ఎవరూ లేరు, అందరూ సౌత్ ఇండియా టూర్కి వెళ్ళారట, రావడానికి ఇంకొక వారం పడుతుందట, కాబట్టి నిన్ను ఇప్పుడే తీసుకురావద్దు, మేము వచ్చిన తర్వాత వీలు చూసుకుని తీసుకొచ్చి వదిలిపెట్టమన్నారు అని అంటాడు సహనతో. ధ్రువ్ చెప్పింది విన్న సహనా దిక్కున లేచి నిల్చుంది. ఏంటి, నిజంగానా, అలా అన్నారా అని అంది షాకింగ్గా. అవును అన్నట్లు తల ఆడించాడు ధ్రువ్ తననే పరీక్షగా చూస్తూ. అంతే, రాగం స్టార్ట్ చేసింది సహనా. మా ఇంట్లో వాళ్ళు నా గురించి బాధపడకుండా టూర్లు తిరుగుతున్నారా, నేను అసలు అనుకోలేదు, మా వాళ్ళే నాకింత నమ్మక ద్రోహం చేయగలరని అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది సహనా. సహనా దగ్గర నుంచి అలాంటి రియాక్షన్ ఊహించని ధ్రువ్ ఒక్క నిమిషం కంగారు పడ్డాడు. కానీ వెంటనే నవ్వొచ్చేసింది. చాలా ప్రయత్నం మీద నవ్వాపుకున్నాడు. ఇప్పుడు తను నవ్వితే ఇక తన కోపాన్ని రాగాన్ని ఆపడం అంత సులభం కాదనుకుని దగ్గరికి వెళ్ళి, సహనా ఏడవకు, ఇప్పుడు ఎందుకింత అరిచి ఆగడం చేస్తున్నావు, ఏడు పాపేసి ధ్రువ్ వైపు కోపంగా చూసింది. ఏంటి, నా ఏడుపు నీకు ఆగడంలాగా కనబడుతుందా, అంతేలే, ఇటు నువ్వేమో మీ ఇంటికి వెళ్ళిపో అంటున్నావు, అటు వాళ్ళేమో నేనేమైపోయానోనని దిగులు కూడా లేకుండా ఊర్లు తిరుగుతున్నారు, నేనే ఉట్టి పిచ్చిదాన్ని ఇంకా నా కోసం ఏడ్చి పెడబొబ్బులు పెట్టుకుంటున్నారేమోనని తెగ బాధపడిపోయాను ఇన్ని రోజులు అని 2 చేతులతో గట్టిగా కన్నీళ్లు తుడుచుకుంటుంది. ధ్రువ్ తన భుజాలు పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి, వాళ్ళేమీ నిన్ను మర్చిపోయి టూరుకి వెళ్ళలేదు, నువ్వే వాళ్ళని మర్చిపోయి ఇక్కడ నాతో తగులేసుకున్నావు రోజు అని అంటాడు. ఆ మాటలకి ధ్రువుని కోపంగా చూసి, నేనేమీ నీతో ఊరికే గొడవ పడట్లేదు, నువ్వే నాకు కోపం వచ్చేలా ప్రవర్తిస్తున్నావని అంటుంది సహనా. నేనేం చేశాను, నేను ఎంత కామ్గా ఉన్నా కూడా నువ్వే వచ్చి ఏదో ఒకటి అని గొడవ చేస్తున్నావు, ఇప్పుడు కూడా అలానే చేస్తున్నావు అని అంటాడు ధ్రువ్. అంటే నువ్విప్పుడు ఏమీ చేయకుండానే నేను కోపడ్డానా నీపైన అని అడుగుతుంది సహనా. అంతే కదా మరి, నేనేమి చేశానని ఇప్పుడు నాపైన అన్ని చింతలేస్తున్నావు, నేనేదో నిన్ను బలవంతంగా మీ ఇంటికి పంపించేస్తున్నట్లు మాట్లాడుతున్నావు, నువ్వే కదా అడిగావు మీ ఇంటికి ఎప్పుడు తీసుకువెళ్తావు అని అంటాడు ధ్రువ్ మనసులో భావం మొహంలో కనబడనీయకుండా. దానికి చివాలన తలపైకెత్తిన సహనా, అసలు నేనేమి మా ఇంటికి తీసుకెళ్ళు అని అడగడానికి నీ గదికి రాలేదు అని అంటుంది ముక్కు ఎగబీరుస్తూ. మరెందుకు వచ్చావు అని అడుగుతాడు ధ్రువ్. ఏంటి, కోర్టులో నేరస్తురాలని అడిగినట్లు అన్నిసార్లు అడుగుతున్నావు, ఎందుకు వచ్చావని, ఏదైనా పెద్ద పెద్ద కారణాలుంటే తప్ప నీ గదికి రాకూడదా అని అంటుంది. ఇది ఎంత తింగరదైనా ఇప్పుడు చూడు ఎంత తెలివి చూపిస్తుందో, కొంచెం కూడా బయటపడకుండా. అయినా దీనికైనా అర్థమవుతుందో లేదు ఎందుకని నా అటెన్షన్ అలా కోరుకుంటుందని.
అనుకుంటాడు మనసులో ధ్రువ్. సరేలే, ఇక నువ్వు ఏడవకు. నా దగ్గర క్షేమంగా ఉన్నావని తెలిసింది కాబట్టి ఏదో మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్లారు మీ వాళ్ళు. అంతేకాని నీ పైన ప్రేమ లెక్క కాదు. ఇక ఊరికి ఏడ్చి ఏడ్చి నన్ను ఏడిపించుకు, సరేనా అంటాడు ధ్రువ్ సహనతో. ఓ అవునా, అయితే సరేలే అని ఏడుపు ఆపుతుంది సహన. నిన్ను ఎప్పుడు తీసుకెళ్లి మీ ఇంట్లో వదిలిపెట్టాలో నాకు తెలుసు. నువ్వేమీ అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు, సరేనా? ఇక కాసేపు రెస్ట్ తీసుకో. ఇప్పటికే ఏడ్చి ఏడ్చి బాగా అలసిపోయావని నవ్వుతాడు ధ్రువ్. కళ్ళెత్తి ధ్రువుని చూసి మళ్ళీ తలదించుకుంటుంది సహన. లేచి గది బయటకు వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి సహనని చూస్తూ, ఈరోజు చందమామ కాని నిన్ను చూశాడంటే మబ్బుల చాటుకి వెళ్ళి దాక్కుంటాడు, నీతో పోటీ పడలేక. నక్షత్రాలు కూడా నీ వెలుగు ముందు నిలవలేక మాయమైపోతాయి. అంత అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ ఈ డ్రెస్ వేసుకున్నందుకు అని చెప్పి వెళ్ళిపోతాడు ధ్రువ్. సహన సంభ్రమాశ్చర్యాలతో అలానే చూస్తూ ఉంది ధ్రువ్ వెళ్ళిన వైపే. అంతసేపు ఉన్న బాధ, కోపం, ఉక్రోషమంతా ధ్రువ్ అన్న మాటలతో మాయమైపోతుంది. సిగ్గు ముంచుకొస్తుండగా అలానే బెడ్ మీద వాలిపోతుంది ఆనందంతో. నవ్వుకుంటూ కిందికి వస్తున్న ధ్రువును చూసిన సతీష్, ఏదో నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో, ఇది కన్ఫర్మ్ అనుకుని మాటల్లో పెట్టి ఎలాగైనా తెలుసుకోవాలని ధ్రువ్ దగ్గరికి వస్తాడు సతీష్. ధ్రువ్ మనసులో ఏముందో సతీష్ కనుక్కుంటాడో లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.